దసరా లోపే కొత్త టీచర్లు ఈ నెల 9న అపాయింట్మెంట్ లెటర్లు సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి ఫలితాలు విడుదల నేటి నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 55 రోజుల్లోనే డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చిన పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లను మూసేయం 100 నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు విద్యారంగాన్ని కేసీఆర్ పట్టించుకోలే 10 ఏళ్లలో కేవలం ఒకటే డిఎస్సి వేసిండు ప్రజాపాలనలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి వెల్లడి చాలా మంది భర్తీ ప్రక్రియను నిరంతరం చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది తర్వాత అందులో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పింది దాని ప్రకారమే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తున్నట్టుగా రంగారెడ్డి జిల్లాలో నిన్న డిఎస్సి ఫలితాలు వెల్లడించిండ్రు ఒక బోయ కులానికి చెందిన ఒక మిత్రుడు మేకలను గొర్రెలను కాలుస్తూ ఉంటాడు నిన్న కూడా అదే కోణంలో వెళ్ళి రిజల్ట్ చూసుకునేసరికి జిల్లా టాపర్ గా నిలిచాడు ఓకే కంగ్రాట్స్ ఇక్కడ జనగాం జిల్లా నరేష్ కూడా పేదింటి బిడ్డలు మస్తు మంది వచ్చింది దసరా పండుగలోపే కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక పండుగకు ముందే ఆయా అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొనేలా చూస్తామని చెప్పారు డిఎస్సి 2024 ఫలితాలను జిల్లాలు పోస్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్ పోస్టులను సోమవారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహించిన 55 రోజుల్లోనే ఫలితాలు ఇచ్చామని దీనికి కృషి చేసిన విద్యాశాఖ అభినందనలు తెలిపారు అయితే ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం కాదని భావోద్వేగం అని చెప్పారు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగమనే అంశం కీలకంగా ఉంది నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది ప్రస్తుతం ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు ఏడాదిలోనే 65,000 ఉద్యోగాల భర్తీ ప్రజా ప్రభుత్వం 11,062 పోస్టులకు డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసిందని సీఎం రేవంత్ తెలిపారు ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలబడ్డామని ఆయన తెలిపారు గత ప్రభుత్వ హయాంలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చేస్తే తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు ప్రస్తుతం ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు మొత్తంగా సర్కారు ఏర్పడిన ఏడాదిలోనే 60,000 నుంచి 65,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని వివరించారు ముఖ్యమంత్రి ఇక్కడ 1:3 ఎందుకు ఉద్దేశం ఏంటి అంటే అసలు యాక్చువల్గా చాలా మంది నిరుద్యోగులు కోరుతా ఉన్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్లాగ్ ఉండడానికి వీల్లేదు ఒకవేళ ఇప్పుడు ఎస్జిటి జాబ్ వచ్చింది అనుకో వాళ్ళకి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 జాబ్లు వస్తే ఆ ఎస్జిటి జాబ్ను వదిలేసి స్కూల్ అసిస్టెంట్ జాబ్కి వెళ్ళిపోతాడు అప్పుడు ఎస్జిటి ఖాళీలు ఏర్పడతాయి అట్లనే ఉండిపోతాయి అట్లా ఉండడం ద్వారా తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్కి ఒకవేళ దీన్ని బదిలీ చేస్తే దీని ద్వారా నష్టం జరుగుతుంది కాబట్టి బ్యాక్లాగ్ ఉండొద్దు అని చెప్పేసి నిరుద్యోగులు కోరుతా ఉన్నారు ఈ నేపథ్యంలోనే 1:3 తీయడం ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ కొంతమంది ఇక్కడ ఫస్ట్ అంటే ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది అనుకో అక్కడికి వెళ్ళిపోతే ఈ ఎస్జిటి జాబ్ని నెక్స్ట్ వాళ్ళకు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది ఒక మంచి పరిణామం